నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీరు మంచిగా ఉన్నారా? ఇలాగ ఉన్నాను కదా, మోటార్ సైకిల్లో 90 రోజులు అయిపోయింది. లండన్ నుంచి వచ్చాను. 26,000 కిలోమీటర్ అయింది. ఇప్పుడు నేను 30 సంవత్సరాల నుంచి మట్టి పైన చెప్పే వచ్చాను. అంతా ఎన్నుకుంటారు, పడుకుంటారు. మట్టిని కాపాడుకు ఎవరు నీ మాట ఇంటలేదు. అందుకేం చేశాను, ఇప్పుడు మోటార్ సైకిల్ ఎక్కిపోతే ఎక్కడ గురుగారు చచ్చిపోతారో అని ఇప్పుడు అందరూ కూర్చున్నారు. ఇలా రేపు గింతంత మోటార్ల మీద పోతేనే కాళ్ళ నొప్పులు మొక్కల నొప్పులు అని అనవచ్చు గురువు. మరి ఇంత దూరం పెట్టి పోతే మాకు మస్తు అనిపిస్తుంది. అందుకే కొంత గురుగారికి ప్రాణం పోతుందో ఏమో అని అందరూ ఇప్పుడు నిలుచుకున్నారు కదా. ఇప్పుడు 280 కోట్ల జనాలు అన్ని తొట్టులు ఇప్పుడు అంతా మట్టి మీద మాట్లాడే చురువు చేసినారు. ఈ 90 రోజుల్లో 74 దేశాలు ఇప్పుడు ఈ మట్టి మనము కాపాడుతామని ఒక సైన్ చేసినారు మాతో. సో పని జరుగుతుంది. అంటే గురుగారికి ప్రాణం పోవాలి అప్పుడే, లేకపోతే అంత పడుకుంటారు. మట్టిని సేవ్ సాయిల్ చెప్తున్నారు కదా, ఏం లాభం ఉంది దీంట్లో? మన దేహానికి మూలమే మట్టి, మన జీవానికి మూలమే మట్టి. అందుకే కదా మట్టి తల్లి అని చెప్పాము. తల్లి అంటే ఏంటి? మన తల్లికి తల్లి దాన్ని మట్టి. ఇది మనకు మట్టు కాదు, అన్ని జీవాలకు. సో మనలో ఉండే వర్మ్ అయినా సరే, ఇన్సెక్ట్ అయినా సరే, ఒక పక్షి అయినా సరే, మానైనా సరే, ఏ ప్రాణి జంతువులు మనుషులు అంతా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అంతా 18 అంగుళం ఇంతదా మಣ್ಣు, అక్కడి నుంచి వచ్చాము. అంతా అక్కడి నుంచి రాలేదు, మనము ఇక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు మట్టిలో ఉండే జీవాలంతా తగ్గిపోతారు. జీవాలు తగ్గిపోతే ఈ జీవం ఇక్కడ ఉండదు. ఇప్పుడు అప్పుడు మందులు అయ్యాక పొలాలల్లో కట్టెదొచ్చి నాగడి ఎడ్లతోని దున్నిపించుకొని పెండ పోసుకొని అప్పుడు పంటలు పండించుకుని. మరి ఇప్పుడు ఇవన్నీ చేసింది మంచిదా? అప్పటి పంటలు మంచిదా గురువారు? ఇప్పుడు పెస్టిసైడ్స్ చేస్తున్నారు, అంతకుముందు న్యాచురల్ చేసేవారు. ఏది బెస్ట్ ఉంది? ఇది మంచిదా? బెస్ట్ అని కాదమ్మా. అప్పుడు మన జనసంఖ్య ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉందమ్మా? అప్పటి వాళ్ళే 100 ఏళ్ళు బతుకుతారు, ఇప్పటి వాళ్ళు 20 ఏళ్ళు రాగానే వాళ్ళు లోపలికి పోవాలి. అలాగే లేదమ్మా, అలాగే చెప్పుకుంటాం మనం. అంటే అప్పుడు సామాన్యంగా ఒక ఆడదానికి ఒక 5 పిల్లలు వస్తే 1-2 ఉంటుంది, మిగతాదంతా పోతుంది. ఇప్పుడు అలాగలే కదా. దాని నుంచి జనసంఖ్య జాస్తిగా ఉంది. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 47లో మన దేశంలో సామాన్యంగా ఒక మనిషికి ఆయుర్దాయం 28 సంవత్సరాలు ఉందమ్మా. ఇప్పుడు 70కి వచ్చింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కానీ మనకు దానికి ఫర్టిలైజరు, ఇది పెస్టిసైడ్ అంతా లేదంటే ఇంతమందికి మనము భోజనాలు కాదు. అంటే మనం మట్టిలో జీవాలు ఉంది, ఆ జీవాలకి భోజనాలు కావాలి కదా. వాళ్ళు ఏం తింటారు? లేకపోతే ఆకు ఇలాగా మన చెట్ల నుంచి రావాలి, లేకపోతే వేరే ఆవు పేడ ఇలాగ రావాలి. ఇది 2 లేదు కదా. ఇప్పుడు జమీన్లో 2 లేదు. ఎక్కడి నుంచి భోజనాలు చేస్తారు వాళ్ళు భోజనాలు చేయాలంటే, వాళ్ళ జీవం పోయిడ్చి అంటే మనకి మన జీవానికి ఏది మూలంగా ఉందో అదే పోనమరిదాం.